ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కొనసాగుతూ ఉందా లేదంటే ఇందిరమ్మ రాజ్యాంగం కొనసాగుతుందా అర్థం కావట్లేదు. ఇందిరమ్మ రాజ్యం అని పదే పదే చెప్తా ఉన్నాడు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇంటింటికి కేసులా అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. హక్కుల కోసం పోరాడే వారిపై ఉక్కుపాదం కాంగ్రెస్ యొక్క పాలన అంటే నిలదీస్తే నిర్బంధాలు, నిరసిస్తే కేసులు, అన్యాయాలను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, జై తెలంగాణ అంటే జైలు, బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలే టార్గెట్. బీజేపీల మీద కేసులు లేవు, బీజేపీ సోషల్ మీడియా మీద కేసులు లేవు. కేసులతో దాడి, చేతులకు బేడీలు. ఇలా చూస్తూ ఉంటే మీడియా మిత్రులు ఒకసారి ఫోటో తీసుకోండి సార్. పెద్ద పెద్దగా సోషల్ మీడియాలో కేసుల గురించి ఇట్లా పట్టుకోండి. ఇది ఇంత పెద్దగా ఇన్ని కేసులు, కంప్లైంట్ ఇచ్చడం లేకపోతే కానిస్టేబుల్తోనే పెట్టిస్తూ ఉన్నారు. సైబర్ అటాక్, అమెరికా అటాక్ లెక్క సైబర్ అటాక్ మన సౌత్ ఉంది. సోషల్ మీడియాలో ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, యూట్యూబర్ల మీద కేసులు, విద్యార్థులను గుంట నక్కాలని చెప్తాడు. జై తెలంగాణ అంటే జైలు, కేసులతో దాడి, చేతులకు బేడీలు. మీడియా, సోషల్ మీడియా పైన అణిచివేత. నీ ఇందిరమ్మ పాలన ఒక వరెస్ట్ అయింది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది అరెస్ట్ అయిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. స్వరాష్ట్ర తెలంగాణలో చీకటి అధ్యాయం. గతంలో కేసీఆర్ గారి పాలన అంటే జనహిత పాలన ఉండే. ఇవాళ రేవంత్ రెడ్డి పాలన అంటే హింసాయుత పాలన అయింది, చేతులకు సంఖ్యలేసే పాలన అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు, అడుగుదీసి అడిగేస్తే అరెస్టులు. తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ. ఇందిరమ్మ ఎమర్జెన్సీ ఎట్లునే మేము చిన్నప్పుడు చూడలేం, కానీ ఇలా నిజంగా అప్రకటిత ఎమర్జెన్సీ ఈ రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులను ఉసిగొల్పుతూ ఉన్నారు. ఫ్రస్ట్రేషన్లో ముఖ్యమంత్రి పేరు చెప్పకపోతే ఆయన మీద కేసులు, రాష్ట్రమంతటా వేధింపులు, అక్రమ కేసుల బనాయింపు పర్వం. రేవంత్ సర్కారు బీఆర్ఎస్ లీడర్లను, క్యాడర్ను టార్గెట్ చేస్తుంది. అన్నీ కూడా పింక్ బుక్కలు ఎక్కిస్తున్నాం. ఏ పోలీసు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడ అక్రమ కేసులు పెడతా ఉన్నారు, ఎక్కడెక్కడ బీఆర్ఎస్ క్యాడర్ని పీడిస్తూ ఉన్నారో అవన్నీ కూడా పింక్ బుక్లో ఎక్కుతూ ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.